హాయ్ ఫ్రెండ్స్, బొబ్బట్లు నేను చూడండి ఇలా బొబ్బట్లు నీటితో కాల్చాము ఫ్రెండ్స్. చిన్న చిన్న పూరి బ్రష్ తోటి నొక్కేసాము. బాగుంటాయి, మీరు కూడా ఇలా చేసుకోండి. చాలా అంటే చాలా బాగుంటాయి. ఇవి పచ్చెనపప్పు ఉడకబెట్టేసి మెత్తగా ఉడికిన తర్వాత కొంచెం సోపు, బెల్లం తురుము పట్టాను. బెల్లం తురుము పట్టి పచ్చెనపప్పు మిక్సీ వేసి మెత్తగా పేస్ట్ లాగా చేశాను. దాంట్లో సోంపు వేసి యాలక్కాయ పొడి వేసాను, కొంచెం పచ్చి కొబ్బరి వేసాను ఫ్రెండ్స్. పచ్చి కొబ్బరి తురుము వేసాను. చాలా అంటే చాలా బాగుంది, టేస్టీగా ఉంది, చాలా రుచిగా ఉండిద్ది. మీకు కూడా నచ్చింది ఫ్రెండ్స్. కాకపోతే అదిగోండి చూడండి, ఆయిల్ తక్కువ వేసి కాల్చాను. ఆయిల్ అంటే ఆయిల్ కాదు, నెయ్యి కొంచెం లైట్ కొంచెమే ఉంది ఫ్రెండ్స్. కొంచెంతోనే కాల్చేసాను. చాలా అంటే చాలా బాగుండేయండి. ఇది గోధుమ పిండి కొంచెం మైదా పిండి రెండు కలిపేసాను. అంటే మైదా పిండి వేస్తే కొంచెం సాగినట్టుంది, గోధుమ పిండి వేసినా బాగానే ఉంటుంది. కానీ చూడండి ఎంత బాగా కాలిందో. మీకు నచ్చింది ఫ్రెండ్స్, మీరు కూడా ఇలా చేసుకొని తినండి, కాల్చుకొని. చాలా అంటే చాలా టేస్టీగా బాగుంది. పప్పు మంచిగా ఉడకబెట్టేసుకొని పచ్చెనపప్పు మిక్సీ పట్టేసుకొని, మిక్సీలో పట్టేసిన తర్వాత బెల్లం ఉండిద్ది కదా, ఈ పప్పు బెల్లం పాకంలాగా చేసుకొని ఈ పప్పు దాంట్లో వేసి మంచిగా కలిపేసి ఉండొచ్చిందాకా, ఒక ముద్ద వచ్చిందాకా కలుపుకోవాలి. దాంట్లో పచ్చి కొబ్బరి యాలక్కాయ కూడా వేసుకోవాలి. ఇక పప్పు కొంచెం గట్టిగా అయినాక ఇట్లా కలిపితే ముద్ద అయిందాక ఉంచి పక్కన పెట్టేసుకొని ఈ చపాతీ పిండి పిసుక్కొని ఈ చపాతీ కొంచెం మైదా రెండు కలిపాను ఫ్రెండ్స్. కలిపి చేసాను. అవి చేసిన తర్వాత మంచిగా కొంచెం సేపు నాననిచ్చేసి ఇది చపాతీలాగా రౌండ్గా చేసి ఈ పిండి వండి చేసుకొని దాంట్లో పెట్టేసి మళ్ళీ పూరి బ్రష్ తోటి నొక్కేసాను. ఇదిగో ఇలా అయింది. చాలా అంటే చాలా బాగుంది. దీంట్లో పచ్చి కొబ్బరి కూడా వేసి చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా తినండి. ఓకేనా ఫ్రెండ్స్? నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి, లైక్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ ఫ్రెండ్స్, బాయ్.